తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఏం జరుగుతుంది అసలు? ఏపీలో చూడబోతేనేమో 15 ఏళ్లు రాబోయే 15 సంవత్సరాలు ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండాలనేది ఇదిగో ఇలా అని పదే పదే ప్రచారం చేసుకోవడానికి అదే మాటని జనం మెదళ్లలో ముద్ర వేసేందుకు శక్తి వంచన లేకుండా చంద్రబాబు ప్రయత్నం చేస్తా ఉన్నారు కదా. తెలంగాణలో అయితే రేవంత్ 10 ఏళ్ళు అంటున్నారు, ఒక 5 ఏళ్ళు తగ్గించుకున్నారు చంద్రబాబుతో పోలిస్తే. ఈ రోజు కూడా నేను చెప్తున్నా 34 వరకు నేనే ఉంటా. చూశారు కదా, 34 వరకు తానే సీఎం అని చెప్తా ఉంటారు. దాని వెనక చాలా చిత్రమైన లాజిక్ ఆయన దగ్గర ఒకటి ఉంటుంది. మరి అధికారంలో ఉన్న ఇద్దరు ముఖ్యమంత్రులు అటు 15 ఇటు 10 అని ప్రచారం చేస్తా ఉన్నారు. విపక్ష నాయకుల పరిస్థితి ఏంటి? ఏపీలో జగన్ చూడబోతే ఎప్పుడన్నా కొన్ని ట్వీట్లు పెట్టడము, అప్పుడప్పుడు జనంలోకి రావడం మాత్రమే కనపడతా ఉంది కదా. అంతకు మించి పూర్తిగా యాక్టివేట్ అయినట్టుగా కనపడట్లా. అఫ్ కోర్స్ ఇంకా 2 ఏళ్ళు కూడా కాలేదు కాబట్టి ఇప్పటి నుంచి ఏం చేస్తారు అని అనేవాళ్ళు ఉంటే ఉండొచ్చు కాక, కానీ చంద్రబాబు మంది మార్బలం నిరంతరం పడుతున్న రాజకీయ ప్రయాసతో పోలిస్తే జగన్ ఎంత చేస్తున్నారు? అంత నింపాదిగా ఎలా ఉండగలుగుతున్నారు? ఇది ఒక పాయింట్. రెండోది, ఇటువైపు చూడబోతే రేవంత్ ఏమో ఇలా చెప్తా ఉన్నారు. కేసీఆర్ అయితే కొన్ని నెలలకు ఒకసారి ఎప్పుడన్నా బయటికి రావడం, ప్రెస్ మీటో లేదంటే మొన్న ఈ మధ్యన పెట్టినట్టుగా జగిత్యాల లాంటి సభలు పెట్టడమో చూస్తా ఉన్నాం. మరి అధికారంలో ఉన్న నాయకుల, ముఖ్యమంత్రుల ఆరాటం ఏం చెప్తా ఉంది? ప్రతిపక్ష నాయకులు అసలు పోరాటం ఎప్పుడు చేస్తారు? రాజకీయం ఎలా ఉండేందుకు అవకాశం ఉంది? ఈ నిమిషానికి కనబడుతున్న ఈక్వేషన్స్ చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ బయటపడతాయి. మరీ ముఖ్యంగా తెలంగాణలో ఒక ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ రాజకీయాన్ని డిసైడ్ చేయబోతా ఉంది ఈసారి కూడా. అదేంటో తెలుసా మీకు? ఏపీ విషయంలో అయితే అసలు డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏది? ఆ ఫ్యాక్టర్ ఆల్రెడీ ఎటువైపు ఉంది మాట్లాడుకుందాం. ఇది నిరంతరం కనిపించే ప్రచారాల వెనుక అసలు కోణాన్ని ఆవిష్కరించడంతో పాటు డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏదో చెప్పే వీడియో. సందు చిక్కినప్పుడల్లా, సమయం సందర్భం వచ్చినప్పుడల్లా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ 10 ఏళ్ల పాటు తానే ముఖ్యమంత్రినని వరుసగా 2వ తడవ కాంగ్రెస్ గెలుస్తుంది అని చెప్తూ ఉంటారు. ఈ రోజు కూడా నేను చెప్తున్నా 34 వరకు నేనే ఉంటా. చూశారు కదా, రీసెంట్ గా కొట్టారు ఇదే డైలాగ్. కారణం ఏంటి? పబ్లిక్ పల్స్ ఎలా ఉందో మాట్లాడుకునే ముందు అసలు రేవంత్ అలా చెప్పడానికి కారణం ఏంటి, లాజిక్ ఏంటి అంటే ఆయన ఒక థియరీ చెప్తూ ఉంటారు. ఇప్పుడే కాదు, అధికారంలోకి రాకముందు నుంచి. ఒకవేళ అధికారంలో అంటూ వస్తే గనక తాను 10 ఏళ్ళు ఉంటా అని అప్పుడు చెప్పేవారు. ఎందుకని అంటే హిస్టరీని తిరిగేస్తేట ఏ పార్టీ అయినా ఒకసారి గెలిస్తే 2 సార్లు అధికారంలో ఉందట. అది మ్యాటర్. చంద్రబాబు 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారట 95 నుంచి 2004 వరకు. ఆ తర్వాత వైఎస్ నాయకత్వంలో కాంగ్రెస్ 2 సార్లు గెలిచిందిట. ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగి బీఆర్ఎస్, కేసీఆర్ 2 సార్లు గెలిచారు, ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా. అంటే టీడీపీ 2, కాంగ్రెస్ 2, బీఆర్ఎస్ 2 కాబట్టి ఇప్పుడు తాను కూడా 2 అనుకుంటున్నారు. చూడండి ఎంత ప్రాక్టికల్ గా ఉందో ఈ లాజిక్. మరి అప్పుడు గెలవడానికి వరుసగా 2 సార్లు దారి తీసిన పరిస్థితులు ఏంటి అంటే, ఒక ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ అంటే ప్రభుత్వాల పర్ఫార్మెన్స్ కంటే కూడా ప్రభావితం చేసే ఫ్యాక్టర్ రెండోసారి ప్రతి సందర్భంలోనూ గెలిపించినట్టు మనకు అర్థమవుతుంది. చంద్రబాబు 2వ సారి గెలిచారు 99లో. ఎందుకు గెలిచారు? ఆయన పనితీరుతో గెలిచారు అనుకోవచ్చా? కాదు కదా. వాజ్పేయి మీద సింపతి. 13 నెలలకే ఆయన అధికారాన్ని కోల్పోయారు, మళ్ళీ ఆయనకి ఇంకొక అవకాశం ఇవ్వాలి అనే సింపతి వేవ్ పనిచేసి చంద్రబాబు గెలిచారు. అంటే ఏపీలో ఉన్న రాజకీయ ఫ్యాక్టర్స్ కంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ వాజ్పేయి అనే బలమైన శక్తి అప్పుడు పనిచేసింది. ఇది ఒకటో సందర్భం. రెండోది, 2009లో వైఎస్ఆర్ గెలిచారు. ఆయన పాపులర్ లీడరు, రైతు విధానాలు గ్రామీణ ప్రాంతాల్లో పాజిటివ్గా ఉన్నాయి, అంతవరకు కరెక్టే. కానీ గెలవడానికి దారి తీసిన పరిస్థితుల్లో ప్రధాన కారణం ఏంటి అంటే, అగైన్ టీడీపీ వర్సెస్ కాంగ్రెస్ గా జరిగిన ఫైట్ లో ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ ఒకటి ఉంది, పిఆర్పి. ఈ 2 పార్టీలతో సంబంధం లేకుండా పిఆర్పి అనే ఫ్యాక్టర్ ఒకటి వచ్చింది. 18% ఓట్లు చీల్చింది. పార్టీల తలరాతలు, జాతకాలు తారుమారైనాయి. అగైన్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ 2వ సారి గెలవడానికి కారణం. ఇక కేసీఆర్ జమానాలో 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ ఉంది. కేసీఆర్ విధానాల మీద జనంలో పాజిటివిటీ అప్పుడు ఉన్నమాట వాస్తవం. దాంతో పాటు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ ఈసారి చంద్రబాబు నాయుడు. ఆయన పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాంగ్రెస్ బాధ్యతలు భుజాన వేసుకుని ఇంధనం, ఆయుధాలు అన్ని ఆయనే సమకూర్చి కాంగ్రెస్ తరఫున యుద్ధం చేస్తా అని రంగంలోకి దిగారు. అప్పటి వరకు ఫైటింగ్ టఫ్ ఉంటుందేమో అనుకున్న కేసీఆర్ కి చంద్రబాబు రాక నెత్తిన పాలు పోసినట్టు అయింది కదా. ఆ చంద్రబాబుని తీసుకొచ్చి మన నెత్తిని కూర్చోబెట్టాలనా అని కేసీఆర్ లాస్ట్ 7-8 రోజుల్లో చేసిన ప్రచారం బ్రహ్మాండంగా పనిచేసి ఫలితం తారుమారవడం చూసాం కదా. 90కి పైగా సీట్లేమో వచ్చినాయి కదా కేసీఆర్ కి. చంద్రబాబు రాకపోయి ఉంటే 70 వచ్చేవేమో. అంటే అగైన్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టరే కారణమైంది కదా. మరి ఈసారి ఏంటి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్? ఈ విషయాలన్నీ రేవంత్కి తెలియదా? తెలుసు. ఈసారి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ కవిత పార్టీ అవ్వాలనేది ఆకాంక్ష. అందుకోసమే కవిత పార్టీ పుట్టడము, బీఆర్ఎస్ మీద యుద్ధం చేయడం చూస్తా ఉన్నాం. ఆఖరికి బీజేపీ నాయకుడి కొడుకు మీద ఆరోపణలు వచ్చినా గానీ కవిత బీఆర్ఎస్ నే తప్పు పట్టారు చూసారా. అంటే లక్ష్యం ఈజ్ వెరీ క్లియర్. సేమ్ ఎక్స్టర్నల్
ఫ్యాక్టర్ కోసం రేవంత్ చాలా వ్యూహాత్మకంగా ఆశపడుతున్నారు, ప్రయత్నం చేస్తున్నారు అనే విషయం అర్థమవుతోంది కదా. మరి ఇలాంటి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ ఈసారి పనిచేస్తుందా చూద్దాం. అది చూసే ముందు సిబ్లింగ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ మూడు ఎలా ఉందో చూద్దాం. ఫైట్ అంతా వెరీ క్లియర్, బ్యాటిల్ ఫీల్డ్స్ చాలా క్లియర్ గా డ్రాన్ అయి ఉన్నాయి కదా ఆంధ్రప్రదేశ్ లో. ఏంటి చంద్రబాబు బలగం వర్సెస్ జగన్ బలం, ఇది కదా గ్రాఫ్. చంద్రబాబు బలం అంటే వ్యవస్థాగతంగా అధికారంలో ఉండటం వల్ల, పొత్తులు పెట్టుకోవడం వల్ల, ఓట్ల పర్సంటేజ్ అట్రిబ్యూట్ అవటం వల్ల వచ్చిన అడ్వాంటేజ్లు అనుకోండి, మీడియా బలం అనుకోండి, ఇక రకరకాల ఎత్తుగడల ప్రభావం, ఇదంతా చంద్రబాబు బలం. మరి జగన్ బలం ఏంటి? జగన్ బలం హోల్ అండ్ సోల్ గా ఆయన నాయకత్వం, ఆయన్ని నమ్ముకున్న ఓటు బ్యాంక్, అంతే కదా క్లియర్ గా. మరి ఈసారి ఎలా ఉంటుంది? ఇంతకు ముందు ప్రతిసారి ఓడాము, ఈసారి మాత్రం అలాంటి పరిస్థితి ఉండదు, వరుసగా గెలుస్తాము అని చెప్తూ వస్తూ ఉన్నారు కదా. గెలిచే పరిస్థితి ఉందా? ఆర్థిక సంక్షోభం గానీ, ప్రస్తుతం ఎదురవుతున్న సవాళ్లు గానీ, హామీల విషయంలో చంద్రబాబు పనితీరు గానీ, 2 ఏళ్లు గడుస్తున్న సమయంలో ఈ అన్నిటి మీద పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉంది? మీకు తెలుసు, ఆల్రెడీ బజ్ అర్థమవుతా ఉంది. అయితే వీటన్నిటికంటే కూడా తన బలగం తనకు అడ్వాంటేజ్ ఇస్తుంది, ఎప్పుడూ లేనట్టుగా ఈసారి ఫలితాన్ని రాబట్టగలుగుతా అని చంద్రబాబు భావిస్తా ఉన్నారు. మరి అలాంటి ఆలోచన, అలాంటి ఎత్తుగడ, లేదంటే పొత్తు లాంటివి కంటిన్యూ అయినా కూడా సానుకూల ఫలితం వచ్చే అవకాశం ఉంటుందా? ఒక్కటే డిసైడింగ్ ఫ్యాక్టర్, ఏంటది? జగన్ జనంలోకి వెళ్తే గనక జనం వైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది, ప్రభుత్వ పనితీరు మీద ఆల్రెడీ అప్పటికి ఒక ఐడియా ఉంటుంది, హామీల విషయంలోనూ ఆర్థిక పరిస్థితిలోనూ అన్నిటికీ మించి కేంద్రంలో 3 సార్లు వరుసగా అధికారంలో ఉండటం వల్ల పబ్లిక్ మూడ్ ఎలా ఉండొచ్చు అనే విషయంలోనూ క్లారిటీ వస్తుంది అప్పటికే. దానికి తోడు జగన్ ఫ్యాక్టర్ నేరుగా ఇంటరాక్ట్ అయితే పొలిటికల్ వేవ్ అనేది ఎంతవరకు, ఎలా, ఎటువైపు టర్న్ అవుతుంది అనేది కదా డిసైడింగ్ ఫ్యాక్టర్. అంటే ఇక్కడ ఏపీలో డిసైడ్ చేసే ఏకైక విషయం ఏంటి అంటే బాబు బలగం వర్సెస్ జగన్ బలం. మరి బలగంలో మీడియా పరిస్థితి ఎలా ఉంది అనేది ఏపీలో చాలా కీలకం. ప్రతి విషయంలోనూ మీడియా అనుసరిస్తున్న ధోరణి ప్రతిరోజు చర్చనీయమవుతా ఉంది కదా. సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ టీటీడీ విషయంలోనే తీసుకోండి. ఈనాడు లాంటి పత్రిక ఇదిగో ఇంత పెద్ద వార్త రాసింది కదా. మరి ఇదే ఈనాడు టీటీడీలో టిక్కెట్ల విషయంలో కుంభకోణం జరుగుతుంది అని ఒక మీడియా సంస్థ స్టింగ్ ఆపరేషన్ చేసి బయట పెట్టాము అని ఈ మధ్యన కథనాలు ప్రసారం చేసింది. 2 రాష్ట్రాల్లోనూ ఆ టిక్కెట్ల వ్యవహారం మీద చర్చ జరిగింది కదా. కనీసం ఫాలో అప్ అయినా, లేదంటే ఆ విషయం మీద ప్రభుత్వం దృష్టి పెట్టిందని, సీరియస్ అయిందని, ఇలాంటి ఫాలో అప్ అయినా కనీసం రాశారా? ఫ్రంట్ పేజీలో కాదు, లోపల పేజీలో వేశారా? రాయిలా. అంటే ప్రజల ప్రయోజనాలకు సంబంధించినవి, అసలు విషయం ఏంటి, అది వాస్తవమా కాదా అనే విషయంలో అసలు ఎక్కడా కన్సిడరేషనే లేదు. అంతెందుకు, బోర్డు చైర్మన్ మీద ఎలిగేషన్స్ వచ్చి ప్రభుత్వము, ముఖ్యమంత్రి జాగ్రత్త పడి దూరంగా పెడుతున్నారు అనే ఫీలర్స్ ఇవ్వడానికి ప్రయాసపడుతున్నారు కదా కొద్ది నెలలుగా. ఈ విషయంలో కనీసం ఒక చిన్న కథనమైనా ఈనాడు రాసిందా? మరి అలాంటి విషయాలు రాయినప్పుడు ఎదుటి పార్టీ మీద ఆరోపణలు చేయడానికి, ఇదిగో ఏదో ఒక విభాగానికి సంబంధించిన హెడ్ ఫలానా వాళ్ళతో పొలిటికల్ గా ఇంక్లైన్ అయి ఉన్నాడు ఒకప్పుడు అనే విషయాన్ని ఇలా ఫ్రంట్ పేజ్ లో ఇంత భారీగా రాస్తే జనం ఎలా తీసుకుంటారు? అన్నీ రాస్తే ఇది కూడా రాశారనుకోవచ్చు, కానీ ఇదే రాశారంటే ఎవరికి కాపలా కాస్తున్నట్టు, ఎవరి ప్రయోజనాల కోసం పాటుపడుతున్నట్టు? అంటే చంద్రబాబు బలగం విశ్వసనీయత విషయంలో వెనకబడతా ఉంది, ప్రజల విశ్వాసాన్ని పోగొట్టుకుంటా ఉంది. ఇది మేజర్ గేమ్ చేంజర్. అంటే మీడియా ఈసారి కాపాడలేకపోవచ్చు, యు మార్క్ మై వర్డ్, అంతే కదా. ఇక తెలంగాణ విషయానికి వస్తే మరి ఎక్స్టర్నల్ ఫ్యాక్టరీ ఈసారి పనిచేస్తుందా అంటే పని చేయకపోవచ్చు. అంతకంటే ప్రధానమైన ఎజెండా ప్రభుత్వ పనితీరు. ఇంతకుముందు మనం మాట్లాడుకుంటున్న 3 సార్లు ప్రభుత్వ పనితీరుకి కొద్దో గొప్ప మార్కులు పడ్డాయి. అందుకని ఆ జమానాల్లో 2వ విడత ఖాయమైంది. కానీ ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు మీద రైతులు ఏమంటున్నారు? 90% పైగా సీట్లు గ్రామీణంలోనే కదా తెలంగాణలో కాంగ్రెస్కి వచ్చినాయి. ఇప్పుడు రైతులను కదిపి చూడండి ఎలా ఉంది పరిస్థితి. ఏ రంగంలో అయినా, ఏ విషయంలో అయినా కానీ ప్రజల్లో పాజిటివిటీ, వైబ్ ఏమాత్రం ఉన్నాయంటే సమాధానం ఏంటి? అంటే పనితీరు అంతంత మాత్రంగా ఉన్నప్పుడు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ గట్టెక్కించే పరిస్థితి ఉంటుందా అంటే సమాధానం మీకు కూడా తెలుసు. మరి 2 రాష్ట్రాల్లోనూ ఫలితం ఎలా ఉండొచ్చు అంటే ఈ లాజిక్ని బట్టి, ఈ ట్రాక్ రికార్డ్ని బట్టి చూస్తే ఏమర్థమవుతోంది మీరు చెప్పండి. కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్గా పార్లమెంటరీ లాంగ్వేజ్లో మాత్రమే చేయండి. రాజకీయ ఎత్తుగడలు ఎలా ఉన్నాయి, నిరంతరం రాజకీయం గురించి ఆలోచిస్తూ ప్రకటనలు చేస్తూ ప్రభుత్వాలు ఎలాంటి ధోరణి అనుసరిస్తున్నాయి అనేది చెప్పడం ఇక్కడ ఉద్దేశం. మాట్లాడండి, కామెంట్ చేయండి, మాట్లాడుకుందాం.